వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరి టాయిలెట్స్ నిర్మించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు. పంచాయతీ రాజ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, మిషన్ భగీరథ, విద్య, వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అధికారులతో గురువారం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ, టాయిలెట్స్ లేని పాఠశాలల్లో నిర్మాణాలు 1 నెలలో పూర్తి చేయాలని ఆదేశించారు. 40 మంది అబ్బాయిలకు 1 టాయిలెట్, 30 మంది అమ్మాయిలకు 1 టాయిలెట్ లెక్కన విద్యార్థుల సంఖ్య ప్రకారం నిర్మించాలన్నారు. గురుకుల విద్యా సంస్థలకు, అంగన్వాడీ కేంద్రాలకు మిషన్ భగీరథ నీరు తప్పని సరిగా సరఫరా చేయాలన్నారు. త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని, మౌలిక వసతులు సదుపాయాలు కల్పించాలన్నారు. వివిధ పెండింగ్ పనులు పూర్తి చేయడానికి అధికారులు పాఠశాలకు వచ్చినప్పుడు స్థానిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, పంచాయతీ అధికారి సాయిబాబా, పిడి డ్యాడ్ఏ జ్యోతి, వైద్య అధికారిని గాయత్రీదేవి, ఏఈ, డి, ఈలు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Toilets are very important infrastructure requirement for school. School attendance పెంచాలన్నా, especially girls attendance పెంచాలన్నా కూడా స్కూల్ లో టాయిలెట్స్ ఆర్ ఇంపార్టెంట్. సో అవి ఎట్లా తిరిగి మనం కంప్లీట్ చేయించాలి. సో మన జిల్లాలో